అనిపించడం లేదు. సిటీకి దూరంగా ఉన్న ప్లేస్ అనుకుంటాను. కావేరి, పారిపోతే కాల్ చేస్తాను. ప్రెగ్నెంట్ అని కూడా చూడను. జైల్లో బ్రతకమని ఆఫర్ ఇస్తే కాదనుకుని పారిపోతావా? నిన్ను అఖిల ఆగు, నేను మాట్లాడతాను, నువ్వు ఉండు. అలాగే సార్. చూడు కావేరి, నువ్వు ఇలా చేయకూడదు, తప్పు. మేము చెప్పినట్టు విను, సరేనా? నాకు ఏంటి టెన్షన్ పడుతున్నావు? నీ కావేరమ్మ వెళ్ళిపోతుందని బాధపడుతున్నావా? అసలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందని ఆలోచిస్తున్నావా? అఖిల్ బాబు, ఏంటి చెప్పు మోహన్. ఏంటి చెప్పు మోహన్. కావేరమ్మ విషయంలో మీకు ఒక సీక్రెట్ చెప్పాలి. సీక్రెటా? అవును, చాలా రోజుల నుంచి నాలో నేను స్ట్రగుల్ అవుతున్నాను. నాకు పిచ్చి పడుతుందేమోనని భయంగా ఉంది. అంత ఘోరంగా ఆలోచిస్తున్నాను అఖిల్ బాబు. మీరు కూడా నమ్ముతారో లేదోనని డౌట్గా ఉంది. కానీ కావేరమ్మ ప్రవర్తనలో వచ్చిన మార్పు చూసి ఈ విషయం మీకు చెప్పాలనిపించింది. ముందు విషయం ఏంటో చెప్పు మోహన్. నాకు కార్ యాక్సిడెంట్ అయినప్పుడు నేను హాస్పిటల్లో ఉండగా
మన బిజినెస్ పార్ట్నర్ రఘునందన్ రావు గారు వచ్చారు. నిజానికి అప్పుడైనా మన బిజినెస్ పార్ట్నర్ అని నాకు తెలీదు. యాక్సిడెంట్కి కారణం నా కూతురు జ్వాలామాలిని అని సారీ కూడా చెప్పారు. నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసింది తనేనని చెప్పారు. ఆ రోజు తన కూతురు జ్వాలామాలిని అని నాకు పరిచయం చేశాడు. తనని చూసి నేను షాక్ అయ్యాను అఖిల్ బాబు. ఎందుకంటే మన కావేరమ్మ జ్వాలామాలిని ఒకేలా ఉన్నారు. అవును, వాళ్ళిద్దరూ కవల పిల్లల్లా ఒకరినొకరు అచ్చుగుద్దినట్టుగా ఒకేలా ఉన్నారు అఖిల్ బాబు. ఆ జ్వాలామాలిని మన కావేరమ్మలా ఉందంటే షాక్తో ఆ రోజు హాస్పిటల్లో స్పృహ తప్పి పడిపోయాను. ఏంటి మోహన్ నువ్వు చెప్పేది? నిజం అఖిల్ బాబు. అచ్చు కావేరిలా ఉందా? అవును అఖిల్ బాబు. మరి ఈ విషయం నాతో అప్పుడు ఎందుకు చెప్పలేదు? చెప్దామనుకున్నాను, కానీ అసలు నేను చూసింది కరెక్టేనా కాదా అని కన్ఫర్మ్ చేసుకుందామని ముంబై వెళ్ళి వెతికాను, కానీ కనుక్కోలేకపోయాను. ఆ తర్వాత అనుకోకుండా ఆ రఘునందన్ రావు కంపెనీతో అగ్రిమెంట్ కోసం ముంబై వెళ్ళాను. రఘునందన్ రావు నిన్ను గుర్తుపట్టి మాట్లాడారా? నాకు డౌట్ వచ్చి మీ కూతురు జ్వాలామాలిని మా కావేరమ్మలా ఉందని అడిగితే తను అబద్ధం చెప్పి ఇంకో అమ్మాయిని చూపించి నా కూతురు అన్నాడు. నేను షాక్ అయ్యాను. అసలు నువ్వెవరో నాకు తెలీదన్నాడు. నేను ఇంకా షాక్ అయ్యాను. సీక్రెట్గా ఇంటికి వెళ్ళాను, కానీ ఆ రఘునందన్ రావు సూసైడ్ చేసుకుని ఉన్నాడు. అతని చేతిలో తన సూసైడ్కి కారణం నేనేనని రాసుకున్నాడు. అతన్ని అలా చూసి షాక్తో పారిపోయి వచ్చేశాను. ఆ తర్వాత నేను తనకి ఫోన్ కూడా చేయలేదు. రఘునందన్ రావు చనిపోయారా? మరైతే నాకు కాల్ రావాలి కదా. ఆ విషయాన్ని కనుక్కోవడానికి భయమేసి నేను సైలెంట్ అయిపోయాను అఖిల్ బాబు. ఒక్క నిమిషం, నేను ఇప్పుడే ఒకసారి రఘునందన్ రావు గారికి కాల్ చేస్తాను. హలో అఖిల్ గారు, హౌ ఆర్ యు? రేపు మార్నింగ్ నేనే చేద్దామనుకున్నాను, ఇంతలో మీరే చేశారు. మోహన్ వచ్చాడు కదా, ఆ అగ్రిమెంట్ గురించి డీటెయిలింగ్ ఇచ్చారు కదా సార్. సో మా ప్రపోజల్ మీకు నచ్చింది కదా? నచ్చింది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మిస్టర్ అఖిల్. సరే, రేపు మాట్లాడుకుందాం. గుడ్ నైట్. గుడ్ నైట్. నో 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 నో. మోహన్, రఘునందన్ రావు నా కళ్ళ ముందే చచ్చిపోయాడు. నోట్లోంచి నురగ కూడా వచ్చింది. వాడి గుండె ఆగిపోయిందని నేను కన్ఫర్మ్ చేసుకుని నేను అక్కడి నుంచి పారిపోయి వచ్చాను. అలాంటిది వాడు మళ్ళీ ఎలా బతికాడు? మోహన్, కూల్ మోహన్. క్లారిటీగా నా చావు కారణం మోహన్ అని వాడు పేపర్ మీద రాశాడు. అది నేను చదివాను. ఆ స్లిప్ కూడా నా దగ్గరే ఉంది.
చచ్చిపోయినవాడు మళ్ళీ ఎలా మాట్లాడుతున్నాడు? పోనీ పోనీ వాడు చావు కారణం నేను అని రాసినవాడు బ్రతికాకైనా నాకు ఫోన్ చేయాలి కదా అఖిల్ బాబు. మోహన్ కూల్ మోహన్. పిచ్చెక్కిపోతుంది. అసలు వాడి చావు కారణం నేనెందుకు అవుతాను అఖిల్ బాబు? నాకు జ్వాలామాలిని అని అచ్చం కావేరమ్మ రూపంలో ఉన్న అమ్మాయిని పరిచయం చేసి ఆ తర్వాత ఇంకో కొత్త అమ్మాయిని తీసుకొచ్చి చూపించి నా కూతురని పరిచయం చేశాడు. ఎందుకు అలా చేశాడు? మోహన్ ఆ జ్వాలామాలిని అచ్చం కావేరిలా ఉందా? అయ్యో ఈ కళ్ళతో చూశాను అఖిల్ బాబు. షాక్ తో బెడ్ మీద నుంచి కింద పడిపోయాను. జ్వాలామాలిని. మోహన్ ఇప్పుడు ముంబైకి ఫ్లైట్ టికెట్స్ అవైలబుల్ ఉన్నాయో చెక్ చేయి. అలాగే అఖిల్ బాబు. సంథింగ్ ఈజ్ రాంగ్. ఎందుకు నాకే శిక్ష? నా మీద పగబట్టింది ఎవరు? సత్య నా మీద పగబట్టి నన్ను ఇలా పద్మ వ్యూహంలోకి తెచ్చి పడేసిందా? నాకేం అర్థం కావడం లేదు స్వామి. గుడిలో ఇందాక భజన జరిగింది. బహుశా ఈ భోజనాలు
కంటి పాప చిన్నదేనని చిన్నబోకు స్వప్నమా గుండెలోన ఎంత చోటుని చూడనంటే న్యాయమా గూడులేని పావురానికి దారి చూపు దైవమా గోపురాన బాలరాదని ఇంత పెద్ద శాపమా మదిలో సుడిలో ఎదురీత కలలే కథలయ్యద కోత తన నీవిన నీ విధిరాత తుదిలేని కథ అంకితం చేశాను నేస్తం నమ్మవా నమ్మవా ఏదో మౌన రాగం రేపింది విషాదం నాలో ప్రాణదీపం విన్నావా విలాపం మాటే రానిది మొహమాటం లేనిది గుండెనే ముల్లులా తాకుతున్నది ఏదో మౌన రాగం సార్ మీరేంటి సర్ప్రైజ్ ప్లీజ్ కమ్ ఏంటి సార్ అలా చూస్తున్నారు గడప దాకా వచ్చి ఇంట్లోకి రారా ఏమైంది సార్ రఘునందన్ రావు గారు నమస్తే. నమస్తే అఖిల్ గారు. మీతో పర్సనల్గా మాట్లాడాలి, ఒకసారి వస్తారా? లోపలికి రండి సార్, హాయిగా కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం. కాఫీ తర్వాత తాగుదాంలేండి. అలాగే సార్. చెప్పండి సార్. ఒకసారి మీ కూతుర్ని పిలుస్తారా? మాట్లాడాలి. డాడీ డాడీ మీరు వాకింగ్కి వస్తున్నారా? తనే నా కూతురు జ్వాలామాలిని. నా కూతురుతో మాట్లాడతారా? అక్కర్లేదు సార్. మాలిని నువ్వు వెళ్ళు, నాకు లేట్ అవుతుంది. అలాగే డాడీ. అఖిల్ గారు ఏంటి మా డాక్టర్ గురించి అడుగుతున్నారు? నాకేం అర్థం కావడం లేదు. రే 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 నాటకాలు ఆడుతున్నావు నువ్వు. నీ నువ్వు ఫోన్లో మాట్లాడిందంతా విన్నాను.
కావేరిని చంపేస్తాను అంటున్నావేంటి? అంటే నన్ను చంపేయాలని ప్లాన్ చేస్తున్నావా? కిల్లర్స్ ని కాంటాక్ట్ చేస్తున్నావా? ఈ విషయం వెంటనే అఖిల్కి అత్తయ్యకి చెప్పేస్తాను సత్య.